పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్. అదేంటి అనంటే 'ఓజీ' మూవీ కన్ఫర్మ్ అయిపోయింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మెగా కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, సురేఖ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు అండ్ వైష్ణవ్ తేజ్ గారు, అకిరా నందన్, ఆద్య మొత్తం కుటుంబంలో ఉన్న పిల్లల కానించి పెద్దల వరకు అందరూ కూడా 'ఓజీ' మూవీని పర్సనల్‌గా మూవీ టీమ్ అందరితో కలిసి చూడడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మూవీ టీమ్‌ని అభినందిస్తూ 'ఓజీ' యూనివర్సల్ ఉండబోతుంది. ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఒక చిన్న మాట అయితే రివీల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో 'ఓజీ' యూనివర్సల్ క్రియేట్ చేద్దాం అని ఏదైతే చెప్పారో ఇప్పుడు ఆ మాటలనేవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా 'ఓజీ 2' మీద అభిమానులకి ఇంకా విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే 'ఓజీ' సినిమాకు ఉన్న హైపు, వచ్చిన కలెక్షన్స్, రికార్డులు అన్నీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి తన కెరియర్‌లో పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లో ఇటువంటి సినిమా అనేది ఒకటి వస్తుంది. ఫ్యాన్స్ అందరినీ కూడా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌గా గుర్తుండే విధంగా ఇంత అద్భుతమైన సినిమా వస్తుందని చెప్పి ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు. కానీ 'ఓజీ' చూసిన తర్వాత, ఆ రికార్డులు చూసిన తర్వాత, ఆ హైప్ చూసిన తర్వాత ఖచ్చితంగా 'ఓజీ 2' అనేది ఇంతకు మించి ఇండస్ట్రీని తగలబెట్టే విధంగా ఉండాలి. ఇంకా ఇండస్ట్రీలో వేరే రికార్డులనేవేవి ఉండకూడదు. మొత్తం తుడిచిపెట్టుకుపోవాలనే విధంగా అభిమానులందరూ కూడా అభిప్రాయపడడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ వేదిక మీదకెళ్ళి గాని మాట్లాడేటప్పుడు ముఖ్యంగా 'ఓజీ, ఓజీ, ఓజీ, ఓజీ' అని చెప్పేవారు. ఇప్పటి నుంచి కూడా 'ఓజీ 2, ఓజీ 2, ఓజీ 2' అని చెప్పి మాట్లాడడం అయితే జరుగుద్ది. ఇక నుంచి 'ఓజీ 2' హైప్ అనేది ఏ రేంజ్‌లో ఉంటుందనేది మనమైతే చూసుకోవాలి. ఇక్కడ తమన్‌కి, సుజిత్‌కి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన క్రెడిట్ అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమా నిలబడ్డదనంటే 'ఓజీ' నిలబడ్డదనంటే ఎంత సక్సెస్ సాధించిందంటే మొదట వీళ్ళిద్దరే కష్టమే. వీళ్ళిద్దరూ బాగా పనిచేశారని చెప్పి వాళ్ళిద్దరిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 'ఓజీ' యూనివర్స్ క్రియేట్ చేయడం జరుగుద్ది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత సినిమాలు చేయరని చెప్పి అభిప్రాయపడడం జరిగింది. అంటే 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఆయన సినిమాల్లో ఉండరు. ఇంకా సినిమా జీవితానికి ఆయన పూర్తిగా కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రాజకీయాల్లోనే ఉండబోతున్నారనే వార్తలైతే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు సినిమాలు ప్లస్ రాజకీయాలు 2 కూడా జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కొంత వివరణ అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా గానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఒకవైపు సినిమాలు చేయాలి, ఇంకోవైపు రాజకీయాల్లో ప్రజలకి మంచి చేయాలనేటట్టు వాళ్ళైతే అభిప్రాయపడడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకొస్తారనేది చూడాలి. కానీ ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఫుల్ మీల్స్ పెట్టిన 'ఓజీ' సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి సీక్వెల్‌గా 'ఓజీ 2'నైతే పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే ఆనందం అంతు పట్టట్లేదని మనమైతే చెప్పుకోవచ్చు.